శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడ్రే వాదినారాయణ శర్మ, డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం మకర రాశి వారికి సంపూర్ణమైన గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. అంతకంటే మీకు ఏం కావాలండి? గురు ప్రభావం వలన మీకు చక్కగా ఆనందంగా, అదృష్టంగా, ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తూ, సంతాన విషయంలోనూ అనేక రకాలుగా మీరు విజయం పొందుతూ, సంతోషం పొందుతూ, తృప్తిగా ఉంటారు మీరు. అంతేకాకుండా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని మీరు ఎలాగో అధిగమిస్తారు నాకు తెలుసు. అటు ప్రాబ్లమ్స్ నుంచి బాగుంటారు, సక్సెస్ అవుతారు. కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు, ఇబ్బందులు, కుటుంబం నుంచి దూరం అవడాలు ఏవో ఉంటాయి. వాటి వల్ల భయపడతాం అవసరం లేదు. మీ లగ్నాధిపతి 3వ భావం ఉండడం వలన ధైర్యాన్ని మీకు ఇస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం మీరు వదలరు. అలాగే మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలిసి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ ఉంటూ తీర్థయాత్రలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవు, విజయవంతంగా ఉంటారనడంలో సందేహం లేదు. కుజుడు కూడా పంచమంలో ఉండడం వలన కొద్ది సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి, కానీ పుత్ర సంతానం కలగడానికే అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా రవి కూడా చాలా బాగున్నాడు, రవి బుధులు బాగున్నారు. రవి బుధులు మీకు ఆల్మోస్ట్ 6వ భావంలో ఉన్నారు. సో 6వ భావంలో రవి బుధులు ఖచ్చితంగా మీ యోగాన్ని కలిగిస్తూ ఉంటారు. అంటే ఏంటి, అష్టమాధిపతిగా 6వ భావంలో ఉండి 6వ భావాధిపతి కలిసాడంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. అంటే ఏంటంటే సేవకా జనం ఉండడము, అనారోగ్య సమస్య నుంచి బయటపడము, శత్రు భయం లేకుండా ఉండడం జరుగుతుంది. ఏదైనా గురు బుధులు కాంబినేషన్ పర్ఫెక్ట్. అంటే 7వ భావంలో ఉన్నారు కాబట్టి వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, భార్యాభర్తల దాంపత్య జీవితం, అలాగే కొత్త కొత్త వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ, అలాగే సినిమా రంగంలో వ్యాపారాల అభివృద్ధి, ఇవన్నీ మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సందేహం లేదు. ఏదైనా గురు బుధులతో కలిసిన శుక్రుడు భూములు కూడా కొనుక్కుంటారు మీరు. రవి బుధుడే కలిసారు కాబట్టి బుధాత్సవం కాదనుకోండి, మీకు అష్టమంలో రవి బుధులు కలిసారంటే విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి మీకు. శుక్రుడు కలిసి కేతు మంచివాడు కాదు, అష్టమంలో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీ ఆలోచన ద్వారా మారుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపారాలు కూడా ధన ప్రబద్ధం అవుతూ అద్భుతంగా రాణించడం అనేది తక్కువ. వ్యాపారాల్లో కానీ విదేశాలు వెళ్ళడంలో విషయంలో కానీ ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఏమాత్రం ఇబ్బంది పడండి. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన కూడా అష్టమంలోకి వెళ్ళిపోయాడు. సో అష్టమంలోకి వెళ్ళిపోవడం వలన వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఎదుగుదల ఉండదు. మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ ఎదుగుదల లేకపోవడము, ఎక్కడున్నామంటే అక్కడే ఉండడము, లేకపోతే ఉద్యోగాలు కొంతమందికి పోవడము, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉండకూడదు. శుక్రుడు 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉండి కేతుతో కలిచాడు, మంచిది కాదు కదా. ఇది చిన్న ప్రాబ్లం అండి. ఏదైనా మీ అన్నయ్యలకి బాగుంటుంది, అక్కయ్యలకి బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. బంధువులు అంటే ఇష్టపడుతుంటారు, మీరు మీ ఇంటికి రావాలని కోరుకుని ఉంటారు. చేతి నుండి డబ్బులు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు. మీ కాల్స్ని నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వినొచ్చు కాబట్టి
ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. సో అందులో కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా, మీ తెలిసిన వాళ్ళన్నా జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సనే. అటు కాస్ట్ అకౌంటెంట్ గాను, ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను. నిన్నిట్లోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే, నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. సరే అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఆ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉంటాం కదా, ఆ వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసినది మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తా. సరేనండి, ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే, మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి, అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవతలు సంతోషించి మనకి సంతతిని కలిగేట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగాను వాళ్ళు జీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తుంటాం కదా, అలా అటువంటివి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు ఇవన్నీ విశేషమైన సుఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూర్య భగవానుడు యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో మనకి సూర్య భగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు, హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి దర్శనాలు చేసుకోవడం వలన అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి.
పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.